సంస్కృతిని నిలబెట్టింది మనం, సంస్కృతి నేర్పించింది మనం. మోడర్న్ ఇండియాని నిర్మించింది ఎవరు? 1857లో బొంబాయి యూనివర్సిటీ కట్టాం, అదే 1857లో మెడ్రాస్ యూనివర్సిటీ కట్టాం, అదే 1857లో కలకత్తా యూనివర్సిటీ కట్టాం. అంతకంటే ముందు శ్రీరాంపూర్ ట్రయో స్థాపించింది ఎవరు? మనం కాదా? అది జరిగిన తర్వాత అమ్మమ్మమ్మ మా వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి కొత్తగా చిన్న చిన్న స్కూల్ పెట్టుకుని ఈరోజు ఏకల్ విద్యాలయ అనే పేరుతో హిందువులు కానిటువంటి దళితులను హిందువులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనము జాగ్రత్తగా ఉండాలి. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి బట్టలు వేసుకుంటారు మీరు, మీ స్త్రీలు, లేకపోతే మీరు ఇలా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నారు అని ఎవరైతే మనకు క్లాసులు బిగుతారో వాళ్ళ పిల్లలు 80% వేరే దేశాల్లోనే ఉంటారు, 80% ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటారు. మన పిల్లలు ఎంతమంది చదువుకుంటారు? ఒళ్ళు చూపించుకునే సంస్కృతి మీది అని చెప్పేది వాళ్ళు, కానీ ఒళ్ళు చూపించకపోతే వక్షాలు కోసేది వాళ్ళే. ఇది విభజించి పాలించే సంస్కృతి. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తూ వచ్చాను అంటే, మనము తిరిగి ప్రశ్నించే స్థాయిలో ఉండాలి. మనం తిరిగి ప్రశ్నించాలి అంటే ఈ సమాచారం మనకు అందాలి. క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ దృక్పథం ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంతో పాటు ఈ భూభాగానికి ఏం చేసింది అని తెలుసుకోవాలి. అట్టడుగున ఉన్న వర్గాలను పైకి తీసింది క్రైస్తవ మిషనరీలు, అట్టడుగున ఉన్న వర్గాలకు చదువు నేర్పింది క్రైస్తవ మిషనరీలు. అట్టడుగున ఉన్న వర్గాలకు చదువు నేర్పటం మాత్రమే కాదు కానీ ఒక డిగ్నిఫైడ్ లైఫ్, సమాన స్థాయిలో మనం జీవించవచ్చు. ఎందుకు అంటే దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం అని చెప్పింది క్రైస్తవ మిషనరీలు. మనం ఈ సువార్తను కేవలము ఆధ్యాత్మికతకు, ఆత్మీయతకు, మతపరంగా మాత్రమే నిలువరించకుండా ఇలా సామాజికంగా గనక తీసుకుని వెళ్ళగలిగితే, సామాజిక కోణంలో కూడా ప్రజలను మనం పురికొల్పగలిగితే, సామాజిక కోణంలో కూడా ప్రజలను మనము సమీకరించగలిగితే, తప్పకుండా రానున్న రోజుల్లో మనం ఈ బ్రాహ్మణవాదాన్ని నిలువరించగలుగుతాం. లేకపోతే రాబోయే సమయంలో అక్కడ గ్రీన్ బట్టలు వేసుకుండే ఐసిస్ కనిపిస్తాడు, ఇక్కడ కాషాయ బట్టలు వేసుకున్న ఐసిస్లు కనిపిస్తారు. ఏ పిల్లలకు మనం మన దేశాన్ని ఇవ్వబోతున్నామో ఆలోచించాలి. మన దేశాన్ని మన పిల్లలకు ఏ దేశాన్ని బహుకరించి వెళ్తున్నామో ఆలోచించాలి. దీపావళి కానుకగా మనల్ని మంచి రాజులను సైతం రాక్షసులు అని చంపే సంస్కృతిని ఇద్దామా? చచ్చిపోయినందుకు ఎవడన్నా పండగలు చేసుకుంటాడండి? అది నేర్పిద్దామా? లేక మన పిల్లలను ఈ సమాచారంతో నిలబెట్టి ఈ దేశం కోసం పనిచేసేలా చేద్దామా? ఒకసారి ఆలోచించండి. మనం నేర్చుకునే ఈ సమాచారం, మనకు అందబోయే ఈ సమాచారం కొన్నిసార్లు కూర్చున్న వాళ్ళలో చాలా మందికి తెలిసి ఉంటుంది, కొన్నిసార్లు ఇది కొత్త అయి ఉండొచ్చు. అయితే ఈ